కేసీఆర్కు మరో షాక్. బీఆర్ఎస్కు కడియం శ్రీహరి, కావ్య గుడ్ బై. వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా బరిలో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీకి పలువురు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు ఎంపీ కె కేశవరావు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి. తాజాగా మరో బీఆర్ఎస్ సీనియర్ నేత ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య ఆ పార్టీకి రాజీనామా చేశారు. తాను వరంగల్ బరి నుంచి తప్పుకున్నట్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు కావ్య లేఖ రాశారు. బీఆర్ఎస్ నుంచి పోటీకి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల మీడియాలో వస్తున్న కథనాలు అవినీతి, భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కామ్ పార్టీ ప్రతిష్టను దిగజార్చాయన్నారు. జిల్లా నేతల మధ్య సమన్వయం, సహకారం కొరవడ్డాయన్నారు. ఎవరికి వారే అన్నట్లు పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారన్నారు. ఈ పరిస్థితిలో పోటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు కావ్య తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కార్యకర్తలు తనను మన్నించాలని ఆ లేఖలో కావ్య పేర్కొన్నారు. కాగా కడియం శ్రీహరితో పాటు కావ్య కూడా రేపు అంటే శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాగా కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య బరిలో దిగనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలతో కడియం శ్రీహరితో ఈ విషయంపై చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే కడియం శ్రీహరి కావ్య గురించి రాత్రి ఢిల్లీకి వెళ్ళినట్లు తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతల సమక్షంలో కడియం శ్రీహరి, కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇది వ్యూవర్స్.